మరి చివరి ఆదివారంలో మమ్మల్ని ప్రవేశపెట్టాడు. అందును బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించే వారిగా ఉండాలి. అందులో మనకు ఈరోజు అంశం చదవబడిన లేఖన భాగాల్లో నుండి మరి పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త మరి 2వ అధ్యాయము 32వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి లూకా సువార్త 2వ అధ్యాయము 32వ వచనము అందరం కలిసి, లేదంటే 29వ వచనం నుంచి చదువుకున్నాం అంతా కలిసి. నాదా, ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నీవు బయలుపరచుటకు ఎదుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు ఎన్నుగాను, నీవు సకల ప్రజలను సిద్ధపరిచి చూచి తిని. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దయగలిగిన తండ్రి, నీ కృపలో నీ సన్నిధానంలో మా దేవా, మరి నీవు నైనా ప్రభువా ఈ చివరి ఆదివారంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు స్తోత్రాలు. గడిచిన కాలమంతానైనా ప్రభువా కంటికి రెప్పల మమ్మల్ని కాపాడిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చివరి ఆదివారంలో కూడుకున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ ఆత్మతో అభిషేకించండి. కొద్ది మాటలు నాయన ప్రభు నేను ధ్యానిస్తుండగా నన్ను నీ సిలువు సాటును మరుగుపరచండి. పరిశుద్ధ ఆత్మ తండ్రి మా మంచి బోధకుడై మాకందరికీ బోధించండి. నీ మాటల్లో జీవం ఉంది, నీ మాటల్లో శక్తి ఉంది, నీ మాటలు పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే మాటలు. అటువంటి మాటలు మీరు మాట్లాడుతుండగా మా హృదయంలో నింపుకోవడానికి మా హృదయంలో ఖాళీ స్థలాన్ని దయచేయమని వేడుకొనుచున్నాం. సమస్తము మర్యాదగా క్రమముగా జరుగులాగున కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియ సంగమ, ఈ దినము మనం చూసుకున్నట్లయితే మరి ఈ 3 లేఖన భాగాల్లోనే ఈ పాఠాలలో 3 పాఠాలలో మన అంశం ఏమంటే సిద్ధపరిచిన మహారక్షణ. అక్కడ మనం లూకా సువార్తలో చదివిన నాదా, నువ్వు సకల ప్రజల ఎదుట నువ్వు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూస్తున్నాను. నువ్వు సిద్ధపరిచిన రక్షణ, దేవుడు ఒక రక్షణను సిద్ధపరిచినాడు. ఆయన కన్నులారా చూసినాడు సమయం. రక్షణ ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఈ లోకంలో ఎందుకు జన్మించినాడు? మనల్ని రక్షించడానికే. ఆయన పేరు యేసు అని పేరు పెట్టును అని మనకు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఆ మాట ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదవండి ఎవరైనా. ఆమె ఒక కుమారుని కని తన ప్రజలను ఎవరి పాపముల నుండి? వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక అతనికి యేసు అని పేరు పెట్టును. ఎందుకు యేసు అంటే? యేసు అనే పేరుకు అర్థం ఏమంటే రక్షకుడు, రక్షించేవాడు. ఎవరిని రక్షిస్తాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి. ఎవరి పాపాలు? వేరే వాళ్ళు ఎవరు చేసిన పాపముల నుండి, వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక అతనికి యేసు అని పేరు పెట్టేది. అందుకు రక్షకుడు. ఆ మహారక్షణను కన్నులారా చూస్తున్నాడు. కన్నులారా చూడడం. యేసుక్రీస్తుని చిన్న బాలుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారిని సమయంలో చేతుల్లోకి తీసుకొని ఆయన చూసినప్పుడు ఆయన అనేవాడు ఏమంటే, నాదా నీ మాట చెప్పున నన్ను ఇప్పుడు పోనిస్తున్నావా అని అంటారు. కాబట్టి రక్షణ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటూ రక్షణ అంటే ఏంది, రక్షణ ఏమైతుంది అనేది మనం కొద్ది మాటలు చూస్తే మరి కీర్తన 3వ కీర్తన 8వ వచనంలో రక్షణ అంటే ఏందో అక్కడ తెలుసా? కీర్తన 3వ కీర్తన 8వ వచనము చూడండి. కీర్తన 3:8. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక. రక్షణ ఎవరిది? యెహోవాది. ఆయన రక్షణ, ఆయన రక్షణ కర్త. ఆ రక్షణ కల్పించేది ఎవరంటే యెహోవానే. రక్షణ యెహోవాది, నీది నాది మనందరిది కాదు, ఏ ఒక్కరిది కాదు. రక్షణ యెహోవాది, యెహోవా దేవుడు. ఆ మాట కీర్తనాకారుడు రాశారు. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆ రక్షణ భాగ్యం ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. ఆ రక్షణ లేకపోతే మనము ఏమైపోదాం? నరకానికి అందరం వెళ్ళిపోయే వాళ్ళమే కదా. ఎవరు పాటించలేం ధర్మశాస్త్రాన్ని. ఆ రక్షకుడు ఈ లోకంలో జన్మించి చేసినాడు. అదే మాట సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో హన్నా ఏమంటారంటే, హన్నా చెప్తాది అక్కడ. మొదటి సమూయేలు 2వ అధ్యాయము
1వ వచనం చివరి లైన్లో ఉంటుంది, లేదంటే చదవండి, అంతా కూడా చదవండి, ఏం కాదు. 2వ అధ్యాయము 1వ వచనం. యెహోవా యందు నాకు మహాబలము కలిగిన నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద అతిశయపడుతాను. నా విరోధుల మీద అతిశయం అంటే ఇక్కడ తాత్కాలికంగా తోడుకోవడాలు అతిశయం కావచ్చు, కానీ మనకు విరోధి ఎవరు? సాతానుడు. మనకు విరోధి ఎవరు? సాతానుడు. ఇరుగు పొరుగు వాళ్ళు కాదు మన విరోధులు, పక్కింటి వాళ్ళు కాదు. మన విరోధి అయిన సాతాను పోయిన అతిశయపడాలంటే ఆ రక్షణ బట్టి మనం మహా ఆనందంతో ఉండాలి, మహా సంతోషంతో ఉండాలి. ఇక్కడ ఆయన చెప్పే కాంటెస్ట్ వేరే. ఆయన ఏమంటుంది? నా తోడుకోవడాలతో నేను అతిశయపడతాను, నన్ను ఏడిపిస్తాను. కానీ వాస్తవంగా మనం ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే మన విరోధులతో మనం అతిశయపడతాం. మన విరోధుడు సాతానుడు. ఆ రక్షణను బట్టి, అనరక్షణకర్తను బట్టి ఇది నా దేవుని ప్రియ సంగమా మనం జ్ఞాపకం చేసుకోవాలా. మన రక్షణకు ఆధారం ఆయన అనే మాట కూడా కీర్తన 62:1 ఉన్నది చూడండి. కీర్తన 62:1 ఆ మాట ఉన్నది. కీర్తన 62:1 వచనం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త. నా ప్రాణము నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఎవరిని నమ్ముకొని? నా ప్రాణము నా రక్షణకర్త నా దేవుని యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకొని మౌనముగా నిరీక్షణ కలిగి కనిపెడుతూ ఉన్నాను. ఆయన నా రక్షణకర్త, ఆయన నా రక్షణ ఆధారం, ఆయనే నన్ను రక్షించేది ఆయనే. దేవుని ప్రియ సంగమా, నువ్వు మౌనముగా నమ్ముకొని యేసుక్రీస్తు ప్రభుల వారు భారము వేసి, దేవుని పైన భారం వేసి ఎదురు చూసి నిరీక్షణ కలిగి ఉంటావా? నా రక్షణకర్త అయిన నా దేవుని నమ్ముకొని మౌనముగా ఉంటాను. ఇది నా దేవుని ప్రియ సంగమా. మౌనముగా ఉండడం అంటే స్తుతి చెల్లించడమైన కీర్తనకారుడు అంటారు. ఆ సియోనులో మౌనముగా ఉండుట స్తుతి చెల్లించుటే. దేవుని కోసం నమ్మిక కనిపెట్టుకోనడం. ఒక రైతు పొలం వేసి గింజలు వేసి కనిపెట్టుకుంటాడు 3 నెలలు పంట రావడానికి. వెంటనే పోయి తోగడు, మళ్ళా చెనిక్కాయలు ఊరినాయా లేదని ఈరోజు చేసి చెట్టు మలిసని వెంటనే పోయి తోగుతాడా? కనిపెట్టుకొని ఉంటాడు. మౌనంగా నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో నా రక్షణకర్త అయిన దేవుని కోసం మనకి మన అంశం ఏమి సిద్ధపరిచిన మహారక్షణ. అది సామాన్యమైన రక్షణ కాదు. అది ఇక్కడుండే మనకు రక్షక భటులు అంటాం. మామూలుగా ఏది శరీరాన్ని కోర్టు కేసులు లేదా చిన్న చిన్న కేసులు ఉంటే వాదిస్తారు, వాళ్ళు రక్షణ కల్పిస్తారు. ఈ రక్షణ అటువంటి రక్షణ కాదు, మహారక్షణ. మన ఆత్మలకు రక్షణ, నిత్య జీవానికి వెళ్ళడానికి తీసుకుపోయే రక్షణ. ఆ మహారక్షణను మనం కన్నులారా చూసినాం యేసు జన్మించినప్పుడు. ఇది నాన్న దేవుని ప్రియ సంగమా. సుమియని చెప్పిన మాట అదే రక్షణ. రోమిలు రాసిన పత్రిక రక్షణ ఎట్టొస్తుంది అంటే చూడండి. రక్షణ ఎట్టొస్తుంది? రోమా 10:10 ఉన్నది. రక్షణ ఎట్టొస్తుంది? ఆ రక్షణ చూసినాం కన్నులారా. మనకు రక్షణ రావాలంటే ఏం చేయాలా? ఆ రక్షణ మనకు రావాలంటే ఏం చేయాలమ్మా? చూడండి 10:10 ఉన్నది. మహారక్షణను కన్నులారా చూస్తున్నాం. అది మనకు కావాలి అంటే, మనం పొందుకోవాలంటే, ఆ రక్షణను మనం అనుభవించాలంటే ఏం చేయాలి? నువ్వు విశ్వసించిన ఎడల ఏం చేస్తే రక్షించబడతామంట? రక్షణ 10:10 రక్షణ కలుగునట్లు నోటితో ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును. రక్షణ కలుగునట్లు నీకు రక్షణ రావాలి. నువ్వు చూసినావు, నువ్వు రక్షణ ఈరోజు మనమందరం పొందుకోవాలంటే, రక్షణ పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే నోటితో ఒప్పుకోవాలి. నీవే సజీవుడు, నీవే నా ప్రాణం, నా పాపముల కోసం ప్రాణం పెట్టిన దేవాది దేవుడు లోక రక్షకుడని నువ్వు హృదయంలో విశ్వసించాలా, నోటితో కూడా ఒప్పుకోవాలా. ఇది నా దేవుని ప్రియ సంగమా. నీకు రక్షణ కలగాలంటే నోటితో ఒప్పుకోవాలా. మనం ఒప్పుకుంటున్నాము నోటితో, నా దేవుడు నువ్వే అని ఒప్పుకుంటున్నాము. ఒప్పుకోవడం అంటే ఎవరు లేనప్పుడు ఒప్పుకోవడం కాదు, అందరూ ఉన్నప్పుడు కూడా ఒప్పుకోవాలి. నీ ఇంట్లో నీ రేషన్ కార్డు తీసేస్తామన్నప్పుడు కూడా ఒప్పుకోవాలా, నేను నా దేవుడు నమ్ముకుంటాను. నీ ఉద్యోగం పీకేస్తామన్నప్పుడు కూడా నువ్వు ఒప్పుకోవాలా. అది నోటితో ఒప్పుకోవడం అంటే. వీడికొచ్చి ఒప్పుకొని మళ్ళీ బయట మీరు సాధారణంగా ఉండేది కాదు ఒప్పుకోవడం అంటే. అది కాదు. కమలేష్ యాదవ్ ఎవరుగా ఆయన మిలిటరీ ఆయన ఒప్పుకున్నాడు, ఉద్యోగం పోయింది, పెద్ద పోస్ట్, పెన్షన్ కూడా రాలా.
ఒప్పుకున్నాడు. నా దేవుని కోసం నేనేం చేయను అన్నాడు. ఆ గుడిలో పూజ చేయను అన్నాడు. పెద్ద ఉద్యోగం వదులుకున్నాడు. ఆయనకేమన్నా తీసేసాడు ఉద్యోగంలో నుంచి. అది ఒప్పుకోవడం అంటే. అది ఉద్యోగం పోతుందని, లేదంటే రేషన్ కార్డులు పోతాయని, క్యాస్ట్ సర్టిఫికేట్ పోతుందని ఆడ ఒప్పుకోకుండా మళ్ళీ ఈయనంతా ఒప్పుకునేది. నేను ఓ దేవా నువ్వే నాకు దేవుడివి, నేను నీకోసం ఏమైనా చేస్తామని మళ్ళీ అడిగి ఏం చేయలేకపోతే ఒప్పుకోవడం కాదు. ఒప్పుకోవడం అంటే ఇది. నోటితో ఎవడైతే ఒప్పుకుంటాడో, అన్ని జనుల మధ్య ఎవడైతే నా క్రీస్తు గురించి మెడ మీద గొంతు పెట్టినప్పుడు కూడా నువ్వు ఒప్పుకో. నేను ఒక విషయం చూశాను. నేను వాళ్ళ 30 సంవత్సరాలు వయసు వాళ్ళందరినీ పట్టకపోయినారు. టెర్రరిస్టులు పట్టకపోయి గొంతు మీద సముద్రం ఒడ్డున కూర్చొని పెట్టి గొంతు మీద కత్తి పెట్టినారు. నువ్వు ఎప్పుడైనా వదిలేస్తావా దేవుడిని నమ్ముకొని? బయటికి దేవుని వద్దనుకుంటే ప్రాణంతో వదిలేస్తావు. యేసుక్రీస్తు దేవుడు అంటే నేను గొంతు కోసేస్తామని ఒక 10 మందిని అట్టు పెట్టేసి గొంతు కోసేసి ఒక్కొక్క కోసేసి సముద్రం ఒడ్డున. అది నేను చూడలేకపోయినా. వాళ్ళ భార్యల దగ్గరికి వినారు, మైక్ పెట్టినారు. ఏమ్మా మీ భర్తను చంపేసినారు కదా, మీకు ఎట్టున్నది, మీకు దిగులుగా లేదా అంటే మేము భయపడినాము అన్నారు. ఎందుకు భయపడినారంటే యాడ ఒప్పుకుంటాడో దేవుడు కాదని అని భయపడినారంట. వాళ్ళ భార్యలు ఎందుకు భయపడినారు? యాడ యేసుక్రీస్తు దేవుడు కాదంటారేమో అని భయపడినట్ట. చచ్చిపోయేదానికి భయపడలేదంట వాళ్ళు. ఇదన్న అటువంటి త్యాగం కావాలి, అటువంటి ఒప్పుదల కావాలి. వాళ్ళ భయం ఏమి? మా భర్త యాడ తప్పించుకొని దేవుడు కాదు, యేసుక్రీస్తు దేవుడు కాదని ఇంటికి వస్తాడేమని భయపడినారంట. చచ్చిపోవడమే కరెక్ట్ అనుకున్నారంట. ఎందుకు? దేవుని కోసం నిలబడడం అంటే అది. ఒప్పుకోవడం అంటే అది. దేవుని ప్రేసంగా ఒప్పుకోవడం అంటే ఊరికి బతుకులతో పలకడంగా. ఇంకొక విషయం కూడా, రక్షణ అంటే ఎలాగొస్తుందంటే అదే రోమా 10:17 వచనంలో ఉన్నా చూడండి. రోమా ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడు. దేవుని నామాన్ని బట్టి ఎవడైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళు రక్షించబడతారు. ప్రార్థన చేసేవాడు రక్షించబడతాడు. రక్షణ మనం కావాలంటే ఇంకొకటి ఈ రక్షణ ఎప్పటి నుంచి ఉన్నదంటే 74వ కీర్తన 12వ వచనంలో చూస్తే ఈ రక్షణ ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి ఉన్నదో చూడండి. మనకు రక్షణకర్త అయిన దేవుడు చూడండి. 74:12 కీర్తన. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు. దేశములో మహారక్షణ కలుగజేయవాడు. మన దేశంలో మహారక్షణ కలుగజేసే దేవుడు ఆయనే, యేసుక్రీస్తు ప్రభువు. మహారక్షణ సిద్ధపరిచిన మహారక్షణ ఈరోజు మన అంశం. దేశంలో ప్రపంచంలో మహారక్షణ కలుగజేసిన వాడు ఆయనే. శాశ్వత కాలం వరకు, పురాతన కాలము నుండి లోక రక్షకుడు జీవాధిపతి యేసుక్రీస్తును నువ్వు అంగీకరిస్తే నీకు రక్షణ కలుగుతుంది. నువ్వు నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ కలుగుతుంది. ప్రార్థన చేస్తే నీకు రక్షణ కలుగుతుంది. ఇది నాన్న దేవుని ప్రియ సంగమా. రక్షకుడు అయిన దేవుణ్ణి మనం కన్నులారా చూస్తాను. సమయాన్ని చెప్తున్నాడు, కన్నులారా. ఆ సమయాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ యెషయా గ్రంథంలో ఏమన్నదంటే మెస్సయ రాజ్య పునరుద్ధరణ గురించి, ఆ రక్షణ, ఆయన రాజ్యం గురించి మాట్లాడుతూ మరి ఇక్కడ యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయా మొద్దు నుండి చిగురు పుడతారంట. యెషయా మొద్దు నుండి చిగురు పుడతారు. దావీదు వంశంలో నుంచి యెషయా కొడుకు దావీదు కుమారుడు సొలొమోను ఇటు వచ్చి మరి యేసుక్రీస్తు కూడా దావీదు కుమారుడు అంటాడు గుడ్డివాడు. దావీదుకు ఆయనకి చాలా సంబంధం లేదు. చాలా సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాల పైన ఉంటాయి. అయినా కూడా అక్కడ ఈయన అంటాడు దావీదు కుమారుడు అంటాడు. గుడ్డివాడు నన్ను కరుణించు అంటాడు, కేక వేస్తాడు, నా చూపు దయచేయమని. ఎందుకు? దావీదు వంశంలోనే వస్తాడు, దావీదు కుమారుడు అనబడతాడు, దావీదు సింహాసనంలో నుంచి వస్తాడు. ఆయన పరిపాలన, రాజ్య పరిపాలన యుగాల వరకు ఉంటుంది. ఆ మొద్దు నుండి వేర్లు వస్తాయి, చిగురులు వస్తాయి. దావీదు మొద్దు నుండి చిగురు పుట్టిన చిగురు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అంకురం ఎదిగి ఫలిస్తుంది, పరిపాలన చేస్తుంది. ఇది నాన్న దేవుని ప్రియ సంగమా. ఆయన యెషయా మొద్దు నుండి చిగురాకు పుట్టును అని, వేరు నుండి అంకురం ఎదిగి ఫలించును, పరిపాలించును అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మెస్సయ్య ఆయనే. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడంటే ఆ మెస్సయ్య మాకు పుడతాడని ఆమె కూడా చెప్తాడు. ఎవరు? సమరయ స్త్రీ కూడా అంటారు, మాకు మెస్సయ్య వచ్చినప్పుడు అన్నీ మాకు చెప్తాడు,
మాకు వస్తాడు మా మెస్సేజ్ అని చెప్తారు. నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే, నువ్వెవరో అనుకుంటున్నావు, నీతో మాట్లాడేది ఆయన మెస్సేజ్ అనే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తుంటాం అన్నమాట. చూడగలం. మరి ఈ చిగురు మెస్సేజ్ అనే ఈయన నూతన నిబంధనలో ఇమ్మానుయేలుగా జన్మించి దావీదు రాజ్యాన్ని చిగురింపజేసి విస్తరింపజేసి వర్ధిల్ల చేశాడు. ఎవరు ఈ మెస్సేజ్ అంటే ఆయనే. దావీదు వంశంలో పుట్టి నూతన నిబంధనలు ఇమ్మానుయేలుగా జన్మించి దావీదు రాజ్యాన్ని చిగురింపజేసినాడు. దావీదు రాజ్యాన్ని చిగురింపజేసినాడు, పరిపాలించేసినాడు. చూడండి, వర్ధిల్ల చేసినాడంట. విస్తరింపజేసి వర్ధిల్ల చేసినట్లు మనం అక్కడ చూడగలం. దేవుని ప్రియ సంఘం, మరి జ్ఞాపకం చేసుకుందాం ఈ ఉదయకాలం. ఆయన రాజ్యాన్ని వర్ధిల్ల చేస్తారు. ప్రకటన గ్రంథంలో కూడా వాడు 7 ఆత్మలు కలిగిన వాడు అని చెప్పే సంగతులు అనే మాట ఉంటుంది. పేర్కొని పడినప్పుడు ఈ కోణాల్లో పరిశుద్ధాత్మ యెహోవా ఆత్మని జ్ఞాన వివేకములకు ఆధారమగు, ఆలోచన బలముకు ఆధారమగు అని ఆత్మ తెలియజేయను అనే మాట. తెలివిని ఆత్మ తెలివియు యెహోవా ఎడల భయభక్తులను పుట్టించే ఆత్మ అని పిలువబడుచున్నది. ఈ ఆత్మ క్రీస్తు పైన ఉన్నది. ఈయనకి ఏం పైన అంటే యెషయా గ్రంథంలో జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ. జ్ఞాన వివేకములు ఎంత గొప్ప విషయం చూడండి. జ్ఞాన వివేకములు అనే మాట కూడా ఉన్నది. ఆత్మ మీద ఆయన ఆలోచన బలమును ఆధారముగా ఆత్మ అంట. యెహోవా ఆత్మ 2వ వచనం ఉన్నది. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకులు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివికి యెహోవా ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ అతని మీద నిలుచును. ఎవరి మీద నిలుస్తుందంటే ఇది యేసుక్రీస్తు మీద. 2వ వచనంలో ఆ మాట అంతా ఉన్నారు. యెషయా గ్రంథం 11:2లో జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ అతని మీద నిలుచును, ఆయన మీద నిలుచును. దేవుని మీద నిలుస్తుంది. పరిశుద్ధాత్మ అతని మీద నిలుస్తారు. దేవుని ప్రియ సంఘం జ్ఞాపకం చేసుకున్నాం. అదే విషయాన్ని మనం దేవుని వాక్యం పేర్కొంటున్నాడు. ఈ ఆత్మ క్రీస్తు పైన ఉంటుంది, ఆ సిగురు పైన ఉంటుందని. ఆయన ఎటువంటి వాడంటే కంటి చూపుని బట్టి వినిన దానిని బట్టి విమర్శ చేయడంట. చూసిన దాన్ని బట్టి వినిన దాన్ని బట్టి కాదంట. ఆయన పరిశీలిస్తాడు. ఆయన తనలో ఆత్మ స్వరూపమును బట్టి, ఆ స్వరమును బట్టి తీర్పు తీర్చునంట. ఆయన స్వరాన్ని బట్టి హృదయ రహస్యాలు ఎదిగినవాడు. ఊరికే చెప్పిన వాటిని బట్టి తీర్పు తీర్చడు, వినిన దాన్ని బట్టి తీర్పు తీర్చేవాడు కాదు. న్యాయాధిపతి అయిన, జీవాధిపతి అయిన దేవుడు ఆయన దానిని బట్టి తీర్పు తీరుస్తాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఈరోజు మనం ఎందుకు అది చదువుతానంటే మనం కూడా ఈరోజు మనం తీర్పు తీర్చేది ఎవరు చెప్పిన మాటలు బట్టి మనం తీర్పు తీర్చకూడదు. చూసిందల్లా కరెక్ట్గా మనకు అనిపించదు. నిజాన్ని నిర్భయంగా మనం మాట్లాడేవారిగా ఉండాలా. నిజ న్యాయాన్ని బట్టి మనం తీర్పు తీర్చాలి. ఎవరైనా మన వాళ్ళని ఒక రకమైన తీర్పు, వేరే వాళ్ళని ఒక రకమైన తీర్పు అవి ఉండకూడదు. ఈ విషయాలను బట్టి మరి చెప్తూ తీర్పు తీర్చుడు. యేసు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన న్యాయవంతుడు, న్యాయ పరిపాలన. ఆయన రాజ్యము న్యాయముతో కూడినది కాబట్టి ఆయన సింహాసనానికి ఆధారములే నీతి న్యాయములు. ఆయన సింహాసనానికి ఆధారాలంట. నీతి న్యాయము 97వ కీర్తనలో మాట ఉంటుంది. 97, 96 2వ వచనంలో ఉంటుంది కీర్తనలో. చూడండి 97 2వ వచనం చూడండి. మేఘాంధకారములు చుట్టూ నుండును, ఆయన చుట్టూ ఉండును. నీతి న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారము. ఆయనకు ఆధారం ఏంది? న్యాయవంతుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సింహాసనానికి ఆధారమే అవి. ఆ నీతి న్యాయం అనేది లేకపోతే కింద పడిపోతుంది కదా. ఆధారం అదే కదా. నీతి న్యాయము ఆయన సింహాసనానికి ఆధారము. అదే కాలంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన న్యాయమును బట్టి, చూసిన దాన్ని బట్టి, వినిన దాన్ని బట్టి ఆయన న్యాయము తీర్పు తీర్చడు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. హృదయ రహస్యాలను ఎరిగిన వాడు. ఈ దినాన జ్ఞాపకం చేసుకున్నాం దేవుని ప్రియ సంగమా. ఈరోజు మనము కూడా అలాగే ఆత్మ కలిగి ఉండాలి. అలాంటి తీర్పు తీర్చేవారిగా ఉండాలి. ఎవరన్నా మన దగ్గరకు వస్తే న్యాయం చెప్పాలి, న్యాయముగానే మాట్లాడాలి. ఆయనే మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన రాజ్య పరిపాలన ముందుగానే ప్రవచనం, యెషయా గ్రంథంలో ప్రవచనం. మెస్సయ్య రాజ్య పునరుద్ధరించడం, తిరిగి కట్టబడడం అనేది మనము చూడాలి.
అలాగే హెబ్రీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 16 వరకు చూస్తే శ్రమల ఆవశ్యకత, శ్రమల గురించి ఆవశ్యకత గురించి చెప్తాను. శ్రమల వల్ల ఏం మేలు కలుగుతుంది? శ్రమల వలన మేలు కలుగుతుందంట. శ్రమల వల్ల మేలు కలుగుతుంది నిజమేనా? శ్రమలు వచ్చే మేలు కలిగేది నిజమేనా? శ్రమలు ఉంటే మేలేనా అంటున్నా. ఇక్కడ శ్రమల వల్ల యేసుక్రీస్తుని ఏం చెప్తాడంటే హెబ్రీయుల రాసిన శ్రమల వలన ఏం చేసినాడంట? పరిపూర్ణునిగా చేసినాడంట. హెబ్రీయుల రాసిన పత్రికలో ఆ మాట ఉన్నది. మనం చదవబడినది హెబ్రీ 2వ అధ్యాయం. ఆయన అనేకులైన కుమారులు మహిమలకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా వచనం చెప్పు. 10వ వచనం చూడండి, చివర్లో ఉంది. 10వ వచనం చదవండి. చదువు 10 పైన చదువు. ఎవరి నిమిత్తం కానీ చదువు. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వల్ల సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు తగును. శ్రమల ద్వారా ఏమైతే ఉంటాం? మనము సంపూర్ణునిగా అవుతాం. శ్రమల ద్వారా వినయం నేర్చుకుంటాం, శ్రమల ద్వారా విద్య నేర్చుకుంటాం, శ్రమల ద్వారా ఓర్పు నేర్చుకుంటాం. శ్రమలు వచ్చేటివి ఇవన్నీ ఒక పాట ఉన్నది. శ్రమలు కావేవి మహిమ కిరణాలు అంట. శ్రమలు వచ్చేటి ఏంటి? మనకు మహిమ కిరణాలు అవి. శ్రమలు వచ్చినాయంటే మనము రాటు తేలిపోతాం. శ్రమలు చాలా మనల్ని సరైన మార్గంలోకి సంపూర్ణంగా చేస్తాయని ఇంకొక మాట కూడా శ్రమల గురించి 119వ కీర్తనలో ఆ మాట ఉన్నది. శ్రమల గురించి 119:71 మాట చూడు. 119:67 ఫస్ట్ చూడండి, మన 71 మొదలు చూడండి. 119వ కీర్తన 67వ వచనం. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి. శ్రమలు కలగక మునుపు ఏం చేసినాడంట? త్రోవ విడిచిపెట్టేసాడు. ఏం సుఖంగా ఉన్నదంటే తిరిగినాడు. ఎప్పుడైతే ఇబ్బంది కలిగిందో అప్పుడు దారికి వచ్చినాడు. ఏడికి వచ్చినాడు? దేవుని మాట వినేదానికి వచ్చినాడు. చూడండి, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటా ఉండా. ఇప్పుడు అంటే నాకు బుద్ధి వచ్చింది. ఇప్పుడు శ్రమల దగ్గర తగిలినాయి. మనం అంటా ఉంటాం గోడ దెబ్బ, చెంప దెబ్బ, అవన్నీ నేను చక్కగా వచ్చేసినాడు. శ్రమలు కలగక మునుపు దోవ వదిలిపెట్టేసినాడు. యేసుక్రీస్తు త్రోవ వదిలిపెట్టినాడు. ఇంకా 71వ వచనం చూడండి. 71వ వచనం, అదే అధ్యాయం 71వ వచనంలో నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఇండుట నాకు మేలాయను. శ్రమలు పడితే నీకు ఏమైతే సంపూర్ణుడిగా మారుతావు. ఆయన కట్టడలు నేర్చుకుంటావు, ఆయన వాక్యం నేర్చుకుంటావు, ఆయన పద్ధతులు నేర్చుకుంటావు. వాక్యానుసారమైన జీవితం జీవించడానికి శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను. మరి ఈరోజు మన శ్రమలు వచ్చాయి. అయ్యో నాకు శ్రమలు వచ్చినాయి దేవా, తీసేదేవా అంటా ఉంటాం. నువ్వు సహించగలగంటే తీసుకొస్తాడు. దాని ద్వారా నీకు ఏదో ఒక గుణపాఠం నేర్పిస్తాడు, నీకు వినయం నేర్పిస్తాడు, విధేయత నేర్పిస్తాడు, సరిగా ఎట్లా మాట్లాడాలో కూడా నేర్పిస్తాడు ఆయన. అందుకే ఆయన అంటున్నాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను. అలాగే శ్రమ కలిగి నాకు మేలాయను, నీ కట్టడలు నేర్చుకున్నట్లు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు పరిపూర్ణుడుగా మారడానికి మనందరి కోసమైన శ్రమలో అనుభవించినట్లు, విధేయత నేర్చుకున్నట్లు మనం ఇక్కడ చూడగలం. ఈరోజు మీకు ఎవరికైనా శ్రమలు వస్తే మీరు ఏమనుకోవాలి చెప్పండి? రక్షణ ఉంటుంది, మేలు ఉంటుంది, నేర్చుకుంటాం. శ్రమలు మనకు నేర్పించే పాఠాలు, గురువులు ఇవన్నీ. మనకు గురువు. శ్రమలు వస్తే గురువు, నేర్చుకుంటాం, దేవుని దగ్గరికి వస్తాం, ప్రార్థన చేస్తాం, మోకాలు నమ్ముతాం. ఏం రాకపోతే ఎట్టుంటాము? ఎట్టబడతాడు తిరుగుతాం. త్రోవ విడిచిది. మరి యేసుక్రీస్తు కూడా దేవదూతల కంటే కొంచెం తక్కువనిగా చేయబడినాడు. దేవదూతల కంటే తక్కువగా. ఎందుకంటే
శరీరముగా ఉన్నాడు. సంపూర్ణ మానవుడుగా ఈ లోకంలో జన్మించి ఆయన మనందరి కోసము బలి పశువుగా మారడానికి పరిపూర్ణ మానవుడికి ఈ లోకంలో జన్మించిన దేవదూతల కంటే తక్కువనిగా చేసినాడు దేవుడు. ఆ మాట కూడా రాయబడిన దేవదూతల కంటే తక్కువనిగా చేసినావు అనే మాట మనం చూడగలం హెబ్రీ రాసిన పత్రికలోనే. చూడండి, మనల్ని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనల్ని రక్షించడానికి దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు దేవదూతల కంటే తక్కువ వానిగా చేసినాడంటే. చూడండి ఆ 9వ వచనంలోనే, దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు ఎందుకంటే మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున ఆయనను చూచుచున్నాము. ఎందుకు? మరణము పొందినాడు కాబట్టి మహిమ కిరీటాన్ని ధరించుకున్నాడు. ఆయన మన కోసం ఆయన మరణం పొందినాడు. ఎంత గొప్ప విషయం! దేవదూతల కంటే మనల్ని ఎట్ట చేసినాడంటే చూడండి, కీర్తన 8వ కీర్తన 4వ వచనంలో మనల్ని ఎట్ట చేసినాడు, మానవులు ఎట్ట చేసినాడు చూడండి. 8వ కీర్తన 4వ వచనంలో, కీర్తన 8:4, నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు చూడండి. మనిషిని నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాడు ఏ పాటి వాడు, నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, దేవుని కంటే వాడిని కొంచెము మనల్ని ఎంత తక్కువ వానికి చేశాడంట. దేవుని కంటే మనల్ని ఎంత తక్కువ చేసినా కొంచెం తక్కువ వానిగా మనల్ని చేశాడు. మళ్ళీ ఏమంటాడు, నువ్వు మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు, నువ్వు తయారు చేసిన మనిషి వాడిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? భక్తులు అడుగుతాడు, అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు ఏ పాటి, మేము ఏ పాటి వాళ్ళం, మేమేంత గొప్ప వాళ్ళమా అంటున్నాడు. దేవుడు ఏమంటాడు, మానవుని దేవుని కంటే కొంచెం తక్కువగా చేశాను నేను, అంతే. ఈరోజు దేవుని ప్రియ సంగమా, ఆయన బిడ్డలు మనం కొంచెం తక్కువగానిగా మనల్ని చేశాడు. మనం ఆయన మాట విని పరలోక రాజ్యానికి పోతే ఆయనతో కూడా సింహాసనం ముందు కూర్చుండనిస్తారు. జయించు వారిని నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను. నువ్వు ఈ లోకంలో ఆయన కోసం శ్రమలు, నిందలు, అవమానాలు ఇవన్నీ నువ్వు అనుభవించి జయ జీవితం జీవిస్తే ఆయన సింహాసనం ముందు మనం కూడా కూర్చుంటాం. మరి లాజరు అబ్రహాం రొమ్మును ఆనుకో ఉన్నాడంట. ఈరోజు దేవుని ప్రియ సంగమం, ఈరోజు మనకు శ్రమల ద్వారా ఆయన మనకు రక్షణ అయి ఉన్నాడు. మహిమ కిరీటం ధరించుకుని ఉన్నాడు. ఈరోజు మనకు శ్రమలు వచ్చినప్పుడు శ్రమల ద్వారా మనల్ని ఆవశ్యకత, శ్రమల ఆవశ్యక గురించి చెప్తాడు. శ్రమల ఆవశ్యకత అంటే దాని ప్రాముఖ్యత గురించి చెప్తాడు. శ్రమలు అంటే ఎందుకు మనకు చాలా మంది క్రైస్తవులకే శ్రమలు వస్తాయంటే, క్రైస్తవులకే ఇబ్బందులు వస్తాయంటే వస్తాయి. ఇది నా దేవుని ప్రియ సంగమం, మనం వాటి ద్వారా మనము వాటిని జయించే వారిగా ఉండాలనేది దేవుని వాక్యం సెలవిస్తాను. దేవుడు క్రీస్తును శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేశాడు అనగా బలియాగమునకు లోపము లేని బలి పశువుగా చేసినాడంట. బలియాగానికి లోపము లేని బలి పశువులు ఇస్తా ఉంటాడు. పరిణితి చెందిన పండితునిగా చేశాడు. పరిణితి చెందిన పండితునిగా, మహాపండితునిగా దేవుణ్ణి చేసినాడని ఈ లోకంలో ఉన్నప్పుడు అందుకే అంటారు, ఇతనికి ఇంత పాండిత్యం ఎట్టొచ్చింది, ఇతడు యేసేపు కుమారుడు కాదా, మరియమ్మ పుత్రుడు కాదా, ఇతని అక్క చెల్లెళ్ళు సోదరి మనతో కూడా కలిసి ఆడుకోలేదా, ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? పండితునిగా చేశాడు, జ్ఞానం ఇచ్చినాడు. ఆయన జ్ఞాన వివేకంలో కలిగిన దేవుడు. ఆయన మానవ రూపంలో జన్మించిన ఆయన మహాజ్ఞాని, సృష్టిని చేసిన సృష్టికర్త, ఆ దేవాది దేవుడు. ఆయనకి ఎట్టొచ్చింది ఇంత పాండిత్యం అంటే మహాపండితునిగా చేశాడు. ఈరోజు మనం కూడా దేవుని మాటలు వింటే మనం కూడా అందరికంటే జ్ఞానులమో అవుతాం. వృద్ధుల కంటే జ్ఞానంలో అవుతామనే మాట కూడా ఆ కీర్తన గ్రంథంలో ఉంది, ఉంది మంచి మాట. వృద్ధుల కంటే నాకు జ్ఞానం కలిగిననే మాట. నీ మాటలు నేను అనుసరిస్తున్నా కాబట్టి నాకు వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానం వచ్చిందనే మాట. సరే, 119 100వ వచనంలో చూస్తే ఆ మాట ఉన్నది, చాలా మంచి మాట. 119 100వ వచనంలో ఉన్నది. దేవుని మాటలు విన్నామనుకో, దేవుని మాటలు వింటే మన బుద్ధుల కంటే విశేష జ్ఞానం వస్తుందంట. బైబుల్ అందుకే చదివితే జ్ఞానం వస్తుంది. 119వ కీర్తన 100వ వచనం.
ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము. ఎంత మాట చూడండి. జ్ఞానం ఎట్టొస్తుందంటే ఆయన ఉపదేశాలు, ఆయన వాక్యాలు విని వాటి ద్వారా పాటిస్తూ దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే వృద్ధుల కంటే నీకు విశేష జ్ఞానం వస్తుంది. ఇది నన్ను దేవుని ప్రియ సంగమం. ఇది జ్ఞాన గ్రంథం. ఇది ఏ గ్రంథం? ఇది జ్ఞానం ఇస్తుంది, జీవం ఇస్తుంది. నీ ఈ లోకంలో ఎలా బ్రతకాలో నేర్పించేది బైబిల్. అన్ని సబ్జెక్టులు దీంట్లోనే ఉంటాయి. నువ్వు ఏమేమి సబ్జెక్టులు చదువుకోవాలి అన్నీ దీంట్లోనే ఉంటాయి. దేవుని ప్రియ సంగమం, ఎందుకు దేవుని మాటలు వినాలా, దేవుని వాక్యం వినాలా, దేవుని ఆ శ్రమలు ఎందుకు అనుభవించాలి? దాని ఆవశ్యకత ఏమంటే మనల్ని పరిపూర్ణులుగా చేయడానికే, ఆయన స్వరూపంలోకి మార్చడానికి. ఈరోజు శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయని ఏందో కొంతమంది చెప్తూ ఉంటారు. నాకు ఏమో సార్, మీ దేవుని నమ్ముకున్నామంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు దేవుని నమ్ముకున్నారంటే ఒకటి పోతే ఒకటి వస్తూ ఉంటాయి సార్. మాకంటే నిన్ను పనికిరానిదంతా ఒక కొయ్య తీసుకుంటాము, ఒక వస్తువు తయారు చేయాలంటే పనికిరాని పేర్లను ఏం చేస్తారు? చెక్కేస్తూ ఉంటాడు. బండను అట్టగొట్టి ఇట్టగొట్టి చెక్కేస్తారు. పనికిరానిదంతా తీసేసేది, పనికొచ్చేదాన్ని పెడతారు. అలాగే మనలో కూడా పనికిరాని కొమ్మలన్నింటినీ కత్తిరించేస్తాడు. ఆయన కత్తిరించేస్తాడా లేదా? పనికిరాని కొమ్మలన్నీ కత్తిరిస్తాడు. ఇది నన్ను దేవుని ప్రియ సంఘం శ్రమల ఆవశ్యకత గురించి ఆ విధంగా మాత్రమే ఆయన మరణించగలిగి మరణము ద్వారా సాతాను నుండి మరణము యొక్క బలమును తీసివేయగలిగినంట. ఆ మరణము, ఆ సాతాను యొక్క మరణాన్ని చూడండి ఏం చేసిన. మరణము ద్వారా వాని మరణాన్ని, సాతాను మరణం నశింపు చేసినట్టు మనం చూస్తాం చూడండి. కాబట్టి 14 వచ్చింది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారు అనేది ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వాణిని, అనగా అపవాదిని. అపవాది ఏం చేసేవాడంట? మరణానికి మరణం కలిగిన ఆ బలము కలిగిన వాడు ఎవడు? అపవాది. ఆ అపవాదిని ఏం చేస్తాడంట? చూడండి చూడండి ఆ మాట చూడండి. అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన రక్తం చిందించడానికి రక్త మాంసములలో పాలివాడయి ఆ సాతాను యొక్క మరణ బలము నుండి విడిపించడానికి మరణము ద్వారా నశింపజేసినాడంట. ఆ మరణాన్ని, ఈయన మరణం ద్వారా ఆ మరణాన్ని నశింపజేసినాడు. దేవుని ప్రియ సంఘం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఉదయకాలం నా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అపవాది యొక్క మరణ బలమును ఆయన మరణము ద్వారా ఆ మరణాన్ని నశింపజేసినాడు. ఈరోజు మనకు మరణ భయం లేదు. మరణ భయం అంటే ఏంది? మామూలుగా చచ్చిపోయే మరణం కాదు. ఇది అందరికీ వచ్చారు. యేసుక్రీస్తు నమ్మినా నమ్మకపోయినా అందరం చనిపోతాం. ఈ మరణం కాదు, రెండవ మరణం, అగ్నిగుండం, పాతాళం, ఆ నరకాన్ని తప్పించడానికి ఆయన ఈ లోకంలో మరణించినట్లు మనం చూడగలగాలి. ఒక అడిగినారంట, ఈ మరణం లేదంటే మీ వాళ్ళందరూ చచ్చిపోతాండ్రే. మీరు మాట్లాడితే మరణం లేదంట అంటారు. మరణం లేదు, మరణాన్ని తప్పించినాడు యేసుక్రీస్తు అంటారు. మరి మీ వాళ్ళందరూ చచ్చిపోతాంటే ఈ మరణం భౌతిక మరణం కాదు. ఇది అందరికీ రావాలా. ఇది వస్తేనే కదా మనకు ప్రమోషన్ వచ్చేది. నరకమా పాతాళం అనేది, స్వర్గం అనేది. ఇది చచ్చిపోకుండా నాకు స్వర్గం కావాలంటే ఎట్ట వచ్చేది? రావాలి, దాటుకోవాలి. ఈ శరీరాన్ని వదిలే. కాబట్టి మరణం యొక్క బలాన్ని మరణం ద్వారా ఆయన నశింప చేసినట్లు మనం చూడగలం. మరి అన్ని విషయాల్లో క్రీస్తు తన సహోదరుల వంటి వాడైనాడు. అన్ని విషయాల్లో మానవుడుగానే అయినాడు. ఇంకా లూకా సువార్తలో మనం చూసినట్లయితే ఇక్కడ సుమయోను గురించి చెప్పబడుతున్నది. ఇక్కడ సున్నతి గురించి బాలయేసును మరి దేవాలయంలోకి తీసుకొని పోయినారు. బాలయేసు దేవాలయంలోకి తీసుకొని 8 రోజులకు తీసుకుపోతారు. యూదుల ఆచారం ప్రకారము 8 రోజులకు తీసుకుపోతారు. ఆది కాండంలో 10వ అధ్యాయంలో సున్నతి అందరూ చేయాల్సిందే. ఇక్కడ ఆయనకు సున్నతి చేసినారు. ఆది కాండం 10వ వచనంలో యూదులుగా పుట్టిన వాళ్ళందరూ సున్నతి చేసుకోవాలి. ఇజ్రాయేల్ అంతా సున్నతి చేసుకోవాలి. ఆ సున్నతి చేసుకోవాలనేది ఆయన కూడా 8వ రోజు సున్నతి చేయించినారు యేసుక్రీస్తు. దేవాలయానికి చేసుకున్నారు. 17వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నది. 10వ వచనం, నాకును నీకును ఈ తరువాత నీ సంతతికి మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి
సున్నతి చేయించుకోవాలా, ప్రతి మగవాడు సున్నతి చేయించుకోవాలనేది ఎక్కడ పెట్టినాడు. అదొక నిబంధన పెట్టినాడు దేవుడు. అది చేయించాలనేది. అందుకోసం యేసుక్రీస్తు పౌలు వారి దేవాలయాన్ని తీసుకుని 8వ రోజు నామకరణం చేసి పేరు పెట్టి సున్నతి యేసుక్రీస్తుకు చేయించినాడు. ఇంకొక విషయం, ప్రతిష్ఠించి కూడా ప్రతి మగ పిల్లవాడిని ప్రతిష్ఠ చేయాల. దేవాలయంలో దేవుని దగ్గరికి తీసుకుపోయి ప్రతిష్ఠ చేయాలి. 8వ రోజు ప్రతి మగ పిల్లవాడిని ప్రతిష్ఠ చేయాలి, ప్రతి బిడ్డను ప్రతిష్ఠించాలనేది కూడా ఉన్నది. నిర్గమకాండం 3:13-2లో కూడా ఉన్నది. అన్నిటిలో 10 తొలిచూలు మగపిల్లను దేవుని తీయాల. 2వ వచనం, ఇశ్రాయేలులో మనుషుల యొక్క పశువులు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠ చేయాలి. అంటే దేవుడికి ఇచ్చేయాలి. ఒకవేళ మళ్ళా మనకు కావాలంటే డబ్బు కట్టి విడిపించుకోవాలా. ఫస్ట్ ఇచ్చి 13:2 నాన్న జిరాక్స్లో ఉంది కదా. ఇది ఏం ప్రతి మగ పిల్లవాడిని ఏం చేయాలా, ప్రతి తొలి సంతానం ఏం చేయాలి, దేవునికి ఇచ్చేయాలా. పొట్టేలు, మేక లేదంటే పశువులు అయితే బలి ఇచ్చేయాలా. ఇంకా గాడిదలు ఇట్లాంటి పుడితే కూడా వాటి వెల ఇచ్చి విడిపించుకోవాలి. వాటిని వాళ్ళ దేవునికి ఇవ్వాలా, మళ్ళీ విడిపించుకోవాలి. అవి కనుక గాడిదలు అవన్నీ నరకరు కదా, వేరే వంటలు అవన్నీ. వాటి వెల ఇచ్చి విడిపించాలి. అంటే ఎందుకు ఈ కట్టడి పెట్టాడంటే, ఐగుప్తు దేశంలో ప్రతి ప్రథమ సంతానం చచ్చిపోయింది 10 తెగుళ్ళు వచ్చినప్పుడు. విడిపించేటప్పుడు మోసే చెప్పినప్పుడు ప్రతి ఇంటిలో మొట్టమొదటి పుట్టిన ఆవు కానీ ఏదైనా కానీ మొదట జన్మించింది చనిపోయినాయి. అంగలార్పిన పడింది. అప్పుడు చాలా మంది ఏడ్చినారు, అందరూ ఏడ్చినారు. రాజు కానించి కూలోని వరకు ఐగుప్తుల్లో మాత్రమే జరిగింది, మళ్ళీ ఇశ్రాయేల్లో జరగల. మొదటి ఫస్ట్ కుమారుడు కానీ కుమార్తె కానీ మొదటి సంతానం అందరూ చనిపోయినారు. ఎవరికన్నా మొదటివాడు ఉంటే వాడంతా చనిపోయినాడు. పశువుల్లో కూడా మొదటి చండి చనిపోయినాయి. అందుకోసమని ఇప్పుడు మీరు ఈ దేశానికి వచ్చిన తర్వాత ప్రతి ఫస్ట్ సంతానం నాకు ఇచ్చేయాలా. కుమారుడు పెడితే ఆయనకి ఇచ్చారు. అందుకే ఇస్తాం మొదటి కుమారుడు కాబట్టి ప్రతిష్ఠ చేసినారు. ఆయనకు 2 తెల్లగువ్వలు పావురాలు ఇచ్చి బలి వాటికి ఆడ హోమం చేపిస్తారు. అదే వాటికి బలి ఇస్తారు, వాటి దహన బలుగా. ఇక ఈయన కూడా అట్టే చేసినారు. ప్రతి మగ పిల్లలు కదా డబ్బులు పెట్టి ఇడిపించుకోవాలి. ఇది నాన్న దేవుని ప్రియ సంఘంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిష్ఠ చేసినారు అక్కడ. దేవుని బిడ్డలుగా జన్మించిన ప్రతి బిడ్డ దేవుని దానం అని తెలుసుకోవాలి. ప్రతి బిడ్డ దేవుడిచ్చిన దానం. గర్భపాలు మేహోవిచ్చు బహుమానం అంటూ ఉంటాం. మరి ఆయన ఇచ్చిన దానముగా మన సుమయాను తపస్సు ఫలించిందంట. రెండవది ఏమంటే సుమయాను తపస్సు ఫలించిందంట. సుమయాను ఆయన ఏమంటాడంటే, ఆయన చూడండి, ఆయనకు ఒక గుర్తు పెట్టారంట. ఎవరు 26వ వచనంలో చూడండి. అతడు 26వ వచనం లూకాసు వార్త 2:26. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఇందును ఆత్మవశుడే ఆయన అతని దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయం జరిగించుతూ తల్లిదండ్రులకు శిశువైన యేసు దేవాలయం తీసుకుని వచ్చినప్పుడు ఆయన తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుతూ ఇట్లా, నాదా ఇప్పుడు నీ మాట చెప్పుకున్న సమాధానంతో నీ దాసిని పోనిచ్చుచున్నావు. అయ్యా ఎప్పుడు తీసుకున్నాడు? ఆయనకు ఒక పరిశుద్ధ ఆత్మ చేత వాగ్దానం చేయబడి ఉన్నది, ఒక ప్రవచనం ఉన్నది. నువ్వు లోకరక్షకుని చూడకుండా నువ్వు చచ్చిపోవు అని చెప్పాడు. ముస్సులు అయిపోయినప్పుడు కూడా దేవాలయంలో కనిపెట్టుకొని ఉన్నాడు. అప్పుడు ఈయన చూసినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చుడే చెప్తున్నాడు, అయ్యా ఆ దేవుని చూసుకొని చిన్న బిడ్డను చూసుకొని స్తుతించు. నాదా, నాదా అనేది భర్త అని అర్థం. భర్త అంటే యజమానుడు అని, భర్త అని. మామూలుగా భార్య నాదా అని పిలుస్తూ ఉంటారు. ఈ మాటను ఆయనకు పోల్చినాడు. చిన్న బిడ్డను చూసినప్పుడు యేసుక్రీస్తును, నాదా ఇప్పుడు నీ మాట చెప్పు, నన్ను పోనిస్తావా? ఇంక నేను చచ్చిపోతాను. నేను చూసిన నా జన్మ ధన్యమైపోయింది, ఇంక నేను చనిపోతా అంటే ఆ ముస్లిం వయసు దాకా కనిపెట్టుకున్నాడు. నేను జన్మించాల, లోకరక్షణని చూడక మునుపు నువ్వు చచ్చిపోవు అనే ఒక వాగ్దానం పొందినాడు. చూసినాడు, కన్నులారా చూసినాడు. నాదా ఇప్పుడు నీ మాట చెప్పు, నన్ను ఏం చేస్తావు? ఇంకా పోనిస్తావు, పైకి పంపించేస్తావు, నేను వెళ్ళిపోతాను నీ రాజ్యానికి.
ఇది నాన్న మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ప్రియ సంగమా. దేవాది దేవుడు పరలోక రాజ్యానికి మరి వెళ్ళడానికి ఆయనకు ఒక అవకాశము కన్నులారా చూసినాం. ఈరోజు మనమందరం దేవుని వాక్యాన్ని కన్నులారా చూసాం. అదే మాట, అన్ని జనులకు నువ్వు మహారక్షణను కలిగజేస్తావు. ఇది క్రీస్తులో దర్శించి స్తుతిస్తా ఉన్నాడు నువ్వు మహారక్షణను. ఈరోజు ఆ శిశువును చూసినప్పుడు అందరికీ రక్షణ కలిగింది. ఈరోజు మనకందరికి యేసుక్రీస్తును మననే జన్మదినం జరుపుకున్నాం. మరి మనకి ఎంతమందికి రక్షణ వచ్చిందో మనకు తెలియదు. దాదా కన్నులారా ఆ రక్షణను ఎంతమంది చూశారు అంటే ఆయన జన్మించింది ఎందుకు? మనకు రక్షణ ఇవ్వడానికి. ఆ రక్షణను మనం ఇప్పుడు పొందుకోవాలి. అప్పుడంటే జన్మించినాడు, ఆయన చిన్న బిడ్డగా చూసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. ఆయన వెళ్ళిపోయినాడు, మొదటి జన్మ అయిపోయింది, రెండో రాకడ ఉన్నది. ఇప్పుడు నువ్వు రక్షణ పొందినావా లేదా అనేది పెద్ద ముఖ్యం. ఇప్పుడు నువ్వు రక్షణ పొందాలంటే మనం ముందుగా ఏం చెప్పుకున్నాం? మన రక్షణ పొందాలంటే ఆయనను హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకో. రక్షణ మనకు కావాలంటే మళ్ళా ఏమన్నాము? 17వ వచనంలో ఏమన్నాము? ఆ ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడును. ఎవడైతే ఒప్పుకుంటాడో, ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడు రక్షించబడతాడు. ఇంకా సంవత్సరాలు చర్చికి వచ్చిపోతా ఉంటే ఏం ప్రయోజనం లేదు. నేను వస్తానా పోతానా అంటే ప్రయోజనం అయితే ఉండదు. నోటితో ఒప్పుకోవాలా, క్రీస్తుని అంగీకరించాలా, ఆయన నామమును ప్రార్థన చేయాలా. ఎప్పుడైతే అప్పుడు చేస్తామో అప్పుడు రక్షణను చూస్తాం. మనం కూడా కన్నులారా చూసినట్టు కాదు, అనుభవిస్తాం. ఆ రక్షణను మనం కూడా అనుభవిస్తాము. ఆ రక్షణ లేక మనం అందరం వద్దాం. అటువంటి కృప, అటువంటి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.